హలో నమస్తే నేను బిందు వెల్కమ్ టు గోదపార్ ప్రొడక్ట్స్ ప్రెజెన్స్ సీతమ్మ వాకిట్లో ముందుగా ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతూ ఇవాల్టి షో స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అండ్ ఒక్కసారి మనం గోదపార్ ప్రొడక్ట్స్ గురించి ఈ రోజు కూడా డిస్కస్ చేసినట్లయితే గోదపార్ ప్రొడక్ట్స్ కెమికల్ ఫ్రీ ప్రొడక్ట్స్ అని రోజు చెప్తున్నాను కాబట్టి ఒకసారి గోదపార్ ప్రొడక్ట్స్ అయితే యూస్ చేసి చూడండి. ఫస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో సీతమ్మ వాకిట్లో సీతమ్మ వాకిట్లో ఎవరు మాట్లాడుతున్నారు? నేను శ్రేష్మాంబ నర్సరావుపేట నుంచి. ముందుగా మన వాళ్ళందరికీ కూడా మీకు కూడా శ్రావణ మాసపు వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు భారత్ టుడే తరపు నుంచి. థ్యాంక్ యూ. ఒక్కసారి మీ పేరు చెప్తారా? నాకు సరిగ్గా వినిపించలేదు. శ్రేష్మాంబ నర్సరావుపేట నుంచి. శేషమాంబ. శేషమాంబ గారు బాగున్నారా? బాగున్నాను రా, నువ్వు కూడా బాగున్నావు ఇవాళ. థ్యాంక్ యూ శేషమాంబ గారు. ఏంటి మరి పనులన్నీ అయిపోయాయా? పూజలు అన్నీ అయిపోయింది. ఏమేం చేశారు ఈరోజు స్పెషల్స్? మరి పొంగలి పులిహార. పొంగలి పులిహార నైవేద్యం పెట్టారా మరి దేవుడికి? అయిపోయింది. ఎన్ని గంటలకు లేచారు ఈరోజు పొద్దున్నే? 5 లేచి టకటక పనులన్నీ చేసేసుకున్నారా? వంట కూడా అయిపోయిందా శేషమాంబ గారు? మరి అయిపోయింది. ఏం చేశారు ఈరోజు వంట? ముద్దపప్పు. ముద్దపప్పు. ఓకే. సో ఈరోజు నీట్గా చక్కగా అన్ని తింటూ కూర్చుంటారనమాట. ఎవ్రీ ఇయర్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు శేషమాంబ గారు? ఇంటి పక్కన వాళ్ళందరినీ పిలుస్తూ ఉంటారా? మరి ఈసారి ఎవరిని పిలవకుండా చక్కగా మీరే చేసుకుంటున్నారా? ఓకే. అయితే మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి, ఓకేనా? మరి కరోనాకి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఎలా ఉంది మరి గుంటూరులో పరిస్థితి? లాక్డౌన్ ఉందా లేకపోతే అన్లాక్ చేసేసారా? లాక్డౌన్ నడుస్తుందా? ఎలా షాప్స్ మరి ఎన్ని గంటల వరకు తెరుచుకుంటున్నారు? 11 గంటల వరకే పొద్దున. ఓకే, పొద్దున ఓన్లీ 11 తర్వాత ఇంకా బయటకు వెళ్ళేది లేదు, అంతేనా? లేదు. అవును. రైట్. అయితే మరి తెచ్చుకుంటున్నారా అన్ని అవసరమైన సరుకులన్నీ? తెచ్చుకుంటున్నాం. ఓకే, అయితే జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? మరి మా కోసం ఏదన్నా పాట కానీ చిట్కా కానీ చెప్పొచ్చు కదా? చెప్పనా? పాట పాడండి, లేకపోతే పూజ చేశారు కదా, ఏదైనా శ్లోకంతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ కాలర్ మీరే కదా. లక్ష్మీ క్షీర సముద్ర రాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవి వనితాం లోకైక దీపాం కురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం స్వాం త్రైలక్ష్యం కుటుంబినీం సర్పిజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీ వందే ముకుంద ప్రియాం అంటారా? చాలా బాగా చెప్పారు శేషమాంబ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. రైట్. అయితే క్వశ్చన్కి వెళ్ళిపోదామా మనం? క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది, ఆంధ్ర ఊటీ అని దేనిని అంటారు? ఓకే, ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్ ఏ అరకులోయ, ఆప్షన్ బి శ్రీకాకుళం, ఆప్షన్ సి కోనసీమ, ఆప్షన్ డి కాకినాడ. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అరకులోయ అనుకుంటున్నాను. అరకులోయ అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేద్దామా? కరెక్ట్ అయితే లేకపోతే కొంచెం క్లూ ఇవ్వవా? కరెక్ట్ అయితే ఫ్రీజ్ చేయాలి, లేకపోతే క్లూ ఇవ్వాలా? ఎప్పుడన్నా వెళ్ళారా మరి అరకులోయకి? లేదురా, వెళ్ళలేదు. వెళ్ళలేదు కానీ ఆంధ్ర ఊటీ అంటే అదే అరకులోయ అంటారని అనుకుంటున్నా నేను, ఎక్కడ విన్నట్టుగా ఉంది. ఓకే, మరి ఫ్రీజ్ చేద్దామా? సరే చెయ్యి, మళ్ళీ మాట్లాడతాగా మీతోటి. ఫ్రీజ్ అయితే చేద్దాం, ఓకేనా? రైట్, ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ ఏ అరకులోయ. ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. ఇంకేంటి సంగతులు శేషమాంబ గారు? ఏమున్నాయిరా, అందరం బాగున్నాం. ఇంట్లో అందరూ జాగ్రత్తగా ఉంటున్నారా? పిల్లలు ఉన్నారా ఇంట్లో? లేరు. లేరా? ఎంతమంది ఉంటారు ఇంట్లో మరి? అమ్మ నేనే ఉంటాం ఇంట్లో. అమ్మ మీరు. ఓకే, మరి ఆ అమ్మని కూడా బయటకు వెళ్ళనీయకుండా చూడండి, ఓకేనా? పెద్ద తనం కదా, వెళ్ళదు. ఓకే, వెళ్ళదా? నేనే బయటకు వెళ్ళేది. మరి ఇంకో పాట పాడొచ్చు కదా మా కోసం? పాట పాడాలా? అంటే ఏం పాట పాడాలి గుర్తు రావట్లా సమయానికి.
గుర్తు రావట్లేదా? మూవీస్ చూస్తూ ఉంటారా? ఆహా చూడండి రా, తక్కువ వెనకటి సినిమాలు అయితే చూసా గానీ ఇప్పుడు ఏమి చూడను. అయితే వెనకటి పాట ఏదైనా పాడండి. అలా లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, దద్దరింది పురుష ప్రపంచం. లేచింది నిద్ర లేచింది మహిళా లోకం, ఎప్పుడో చెప్పను వేమనగారు, ఇప్పుడే చెప్పను బ్రాహ్మణ్ గారు, ఇప్పుడే చెబుతా వినుకో బుల్లమ్మ, కన్న చెప్పిన వేదము కూడా రాదు నాకు. చాలా బాగా పాడారు. ఈరోజు గర్ల్స్ ఫెస్టివల్ సంబంధించి పాడారా మీరు, లేకపోతే అలా పాడారా ఊరికే? ఇవాళ మన ఆడవాళ్ళ కోసమే పాడాను. అవునా? రైట్, ఈ సాంగ్ అందరికి ఆడవాళ్ళందరికి డెడికేట్ చేద్దాం, ఓకేనా? సరే రైట్, అయితే కరెక్టో కాదో చూద్దామా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ శేషమాంబ గారు. ఫస్ట్ లక్కీ కాలర్ ఈరోజు వరలక్ష్మి వ్రతం సందర్భంగా కాల్ చేశారు అండ్ విన్ కూడా అయ్యారు. కాబట్టి మీరు కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. నేను అడిగే చిన్న చిన్న క్వశ్చన్స్కి ఆన్సర్ చేయండి. గోదబా ప్రొడక్ట్స్ మీ సొంతం చేసుకోండి. నెక్స్ట్ లక్కీ కాలర్. హలో హలో హలో, ఎవరు? హాయ్ అండి, స్వర్ణలత నేను మాట్లాడేది. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను స్వర్లత గారు, మీరు ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా, కొద్దిగా ఫీవర్ అనిపిస్తుంది. అయ్యో ఫీవర్ ఉంది నాకు, ఒంట్లో బాగాలేదు కొంచెము. ఓకే స్వర్ణలత గారు, ఏమైనా కోవిడ్ లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? గొంతు నొప్పి అలా? ఏం లేదండి, జస్ట్ నార్మల్ ఫీవరా? షుగర్ ఉంది అంతే. కొంచెం షుగర్ వల్ల కొంచెం ఏదో కొంచెం లోపల కొంచెం బాగాలేనట్టు, అట్లా అన్నం తినబుద్ధి అవుతుంది అట్లా. ఓకే, వైరల్ ఫీవర్ అనుకుంటా, ఏం టెన్షన్ తీసుకోకండి. వైరల్ లాగా ఏదో కొంచెం లైట్ గా, అంత లేదు, వీక్నెస్ తెలుస్తుంది కొద్దిగా. ఎప్పటి నుంచి వస్తుంది మీకు ఫీవర్? ఎప్పటి నుంచి వస్తుంది? అవునా స్వర్ణలత గారు, ఏం టెన్షన్ తీసుకోకండి. అంతా బాగానే ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, టాబ్లెట్స్ ఇచ్చారు. ఓకే, షుగర్ ఎక్కువైంది కాబట్టి టాబ్లెట్స్ ఇచ్చారు, కొద్దిగా కంట్రోల్ అవుతుందేమో, జాగ్రత్త అని చెప్తారు. ఓకే, ఏం టెన్షన్ తీసుకోకండి, తగ్గిపోతుంది. ఎక్కడికి వెళ్ళానమ్మా, ఇంట్లోనే ఉంటాను నేను. డాక్టర్ దగ్గరికి వెళ్ళారు కదా, ఇంకా ఏం టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. వెళ్ళాను, కొద్దిగా ఫీవర్ ఉందమ్మా, భయపడొద్దు, ఇంట్లోనే ఉండండి, ఏం కాదు అని చెప్పారు అన్నమాట. ఓకే, ఇంట్లోనే ఉండండి మరి, టాబ్లెట్స్ జాగ్రత్తలు తీసుకుంటున్నాను, టాబ్లెట్ వేసుకుంటున్నాను అలా. ఓకే స్వర్ణలత గారు, మరి రోజు ఫెస్టివల్ కదా, ఫీవర్ అంటున్నారు, జరుపుకున్నారా మరి, పూజ చేసుకున్నారా? అందుకని ఈసారి మామూలుగానే మా దీపం పెట్టాను, దండం పెట్టుకున్నాను, అంకుల్ కూడా పూజ చేశారు. ఇట్లా వచ్చే వారం కొద్దిగా ఏదో పూజ లాగా చేద్దాం, వ్రతం అయితే లేదు. ఓకే, నార్మల్ గా చేస్తాను, నార్మల్ గా రోజు ఎలా లేదు, అందుకని వచ్చే వారము కొంచెం పూజ లాగా మంచిగా. ఎలాగో మనకి ఇంకా 2 వారాలు ఉన్నాయి కదా, చేసుకోవచ్చులేండి. అదే ఇప్పుడైతే అసలు లేవడానికి అవసరం అనమాట, కొంచెం నడవడానికి ఇబ్బంది వస్తుంది, వీక్నెస్ అనిపిస్తుంది, అందుకని కొంచెం ఆపాను అనమాట. ఓకే, నెక్స్ట్ 2 వారాలు తల్లి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నాను స్వర్ణలత గారు, చూస్తున్నారు కదా మీరు నన్ను. రోజు చూస్తున్నానమ్మా, పడుకోమైనా సరే. అయ్యో అయ్యో, ఓపిక లేకుండా పడుకొని మరి చూస్తున్నారా? నిద్ర వస్తుంది అయినా కానీ చూస్తున్నాను పెట్టుకొని, అట్లా మిమ్మల్ని చూడాలని, అయ్యో చూడాలని. థ్యాంక్ యూ స్వర్ణలత గారు, చాలా అనిపిస్తుంది అనమాట నాకు అట్లా. ఇంకేంటి మరి సంగతులు, ఏం చేశారు? లంచ్ అయిపోయిందా ఈరోజు? లంచ్ కొంచెం పప్పు చేశానమ్మా, మామూలుగా కారం ఎక్కువ తినలేదు, పప్పు చేశాను, అన్నం చేస్తున్నాను, ఇంకా చేయలేదు. అప్పుడు అలా కొంచెం ఏదో కారం పొడి, వెల్లుల్లి కారం ఉంటుంది, అది చేశాను కొద్దిగా, అదే నంచు చేసుకొని తింటాను. ఇంకా ఎక్కువ తినద్దు కదా మా కూరలు అవన్నీ. అవును అవును, అలాగే రోజు కషాయాలు కూడా తీసుకోండి, ఓకేనా? కషాయం కూడా తాగుతున్నానమ్మా, ఏ రాత్రి లేచి ఆ రాత్రి పెట్టుకుంటున్నాను, కషాయం తాగుతున్నాం, అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాను నేను, ఇంకా వేరే జాగ్రత్తలు. వెరీ గుడ్, డాక్టర్ చెప్పినట్లు టాబ్లెట్స్ టైం టు టైం వేసుకోండి, ఓకేనా? రైట్, అయితే క్వశ్చనర్ కి వెళ్ళిపోదామా మనం? కొంచెం రిపీట్ చేయరా నాకు ప్లీజ్? ఓకే, 2 times రిపీట్ చేస్తాను, ఓకేనా? రైట్, క్వశ్చన్ ప్లీజ్.
క్వశ్చన్ వచ్చేసింది, కంప్యూటర్లలో సమాచారం నిక్షిప్తంకు అతి చిన్న ప్రమాణం ఏది? కంప్యూటర్లలో సమాచారం నిక్షిప్తంకు అతి చిన్న ప్రమాణం ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. రైట్, ఆప్షన్స్ అయితే వచ్చేసాయి. ఆప్షన్ ఏ బిట్, ఆప్షన్ బి బైట్, ఆప్షన్ సి న్యూటన్, ఆప్షన్ డి మెగాబైట్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మీరు కొంచెం క్లూ ఇవ్వరా ప్లీజ్ నాకు ఇవాళ? మీ క్లూ ఇవ్వాలా నేను? చిన్నది. అయ్యో, ఎవరో చెప్తున్నారు పక్కన నుంచి. ఎవరు చెప్తున్నారు? ఎవరు లేరమ్మా, ఎవరు లేరు. చిన్నది. ఆ? చిన్నది మనం వింటూ ఉంటాం. కోడింగ్ లాంగ్వేజ్ మేబీ మీకు తెలిసి ఉండదు. చిన్నది. నేను అనుకుంటున్నానమ్మా. ఆప్షన్ ఏ అనుకుంటున్నారా? బిట్టా అనుకుంటున్నా నేను. అంకుల్ కూడా అంటున్నారు. కొంచెం కాకపోతే క్లూ ఇవ్వరా ప్లీజ్? అంకుల్ అంటున్నారు కదా, ఫ్రీజ్ చేసేద్దాం మనం. అంకుల్ అంటున్నారు, లోపల ఉన్నారు అంకులు. ఫ్రీజ్ చేసేద్దామా మరి? క్లూ ఇవ్వమ్మా దయచేసి. అంకుల్ అంటున్నారు కాబట్టి ఫ్రీజ్ చేద్దాం. ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ ఏ బిట్. సరేనమ్మా. రైట్, ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఒక పాట పాడొచ్చు కదా. మీకు ఓపిక లేదు, బట్ స్టిల్ ట్రై చేయండి. కంప్యూటర్ ఐడియా నాకు లేదు కదమ్మా, పాత వాళ్ళం కదా అట్లా. ఒక పాట పాడతారా స్వర్ణలత గారు? టిప్పు చెప్పమంటారా అమ్మా? చెప్పండి. వాళ్ళ పాట తోచట్లేదు నాకు. ఓకే ఓకే, టిప్పు చెప్పాలా? చెప్పండి స్వర్ణలత గారు, టిప్ చెప్పండి. రెండు స్టీల్ గిన్నెలు ఒక దాంట్లో ఒకటి ఇరుక్కుపోతాయి కదమ్మా. రెండు స్టీల్ గిన్నెలు కానీ గ్లాసులు కానీ టైట్గా ఉంటాయి, రానే రావు అసలు మనకి. అవును, కొడతా ఉంటారు, దాన్ని చోట్టలు చేస్తా ఉంటారు కదా. అవును. అలా చేయకుండా ఫోర్స్ గా వచ్చే వాటర్ కింద ఆ గిన్నెలు పెట్టేస్తే ఆ ఫస్ట్ గిన్నెలోకి నీళ్లు నిండుతుంటాయి అన్నమాట. నీళ్లు నిండి చాలా ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది అనమాట. అది విత్ ఇన్ సెకండ్స్ మనం తీయొచ్చు బయటకి. ఓకే, చాలా ఫోర్స్ వాటర్ పెట్టినట్టయితే వచ్చేస్తుంది మనకి. ఫోర్స్ కింద పెట్టేయాలన్నమాట, నల్ల కింద. ఓకే, పెట్టేస్తే అవి నిండుతాయి. కొందరేమో కొడతా ఉంటారు కదా తెలియకుండా పాపము. అవునవును. కొట్టి ఇంకా అది రానే ఇబ్బంది అవుతుంటే ఇంకా ఇరుక్కుపోతాయి అనమాట అవి. చాలా ఈజీగా వస్తాయి అనమాట. ట్రై చేయండి, ఇరికిచ్చి కూడా ట్రై చేయొచ్చు మీరు. ఓకే స్వర్ణలత గారు, కడిగేటప్పుడు అది అవుతుంది కదా, గిన్నెలు కడిగేటప్పుడు అవుతుంది కదమ్మా. అవునవును, అది ఇదే టిప్పు నేను చెప్పేది. రైట్, చాలా మంచి చిట్కా చెప్పారు. చాలా మందికి తెలియదు అసలు ఈ చిట్కా. ఇంకోటమ్మా చెప్పండి. చెప్పండి. ఇంకోటి, చిన్న కర్పూరం ఉంటది కదా మనకి, కర్పూరం. అవును, మనం వెలిగించే కర్పూరం చిన్న ముక్క, చాలా చిన్న పీసు. అయితే చింతపండు లోపల పెట్టి మూసేసి టాబ్లెట్ లాగా అంటే చిన్న గోళీలాగా వేసుకొని కడుపులోపై చేసుకోవాలి. ఓకే, కొందరు భయపడతారు వేసుకున్న వాళ్ళు, కానీ వేసుకుంటే వేసుకోవచ్చు అనమాట. చాలా మంచిది. కరోనా గురించి కానీ కడుపులో ఏమైనా ఉంటే కానీ గ్యాసెస్ కానీ అదంతా పోతుంది అనమాట. నాకు ఒకరు చెప్పారు మా వాళ్ళు, నేను ఇంకా చేయలేదు, ఫీవర్ ఉందని నేను వేసుకోలేదు అనమాట ఇంకా నేను. అలా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి స్వర్ణలత గారు. ఎందుకంటే ఫీవర్ ఉంది కాబట్టి నాకు ఏంటో ఫస్ట్ టైం కదా, ఏమో తినాలా వద్దా అన్నట్టు డౌట్ మీద నేను వద్దనుకుంటున్నాను. ఏం పర్లేదు, ఫీవర్ తగ్గిన తర్వాత ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? పూర్వకాలం చేసేవాళ్ళ మా అమ్మ వాళ్ళు కర్పూరం దొరుకుతుంది అనమాట. దూరం కర్పూరం పాత మందులు అవన్నీ మా చింతపండు లోపల పెట్టించేవాళ్ళు అనమాట మాకు. ఇప్పుడు ఎందుకో ఫస్ట్ టైం కాబట్టి నాకు ఫీవర్ కాబట్టి భయం వేస్తుంది. అట్లా ఏం పర్లేదు, ఏం భయపడకండి. మీకు ఫీవర్ చాలా త్వరగా ఫీవర్ నుంచి కోలుకోవాలని అందరం కోరుకుందాం, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న. ఈ ఛానల్ వాళ్ళు కూడా బాగుండాలి. మన గిఫ్ట్ వచ్చిందమ్మా, బానే ఉంది. ఒకసారి అమ్మా అది శానిటైజర్ వచ్చింది, సోప్ వచ్చింది, అన్ని వాడుకుంటున్నాను. మీ పక్కన వాళ్ళకు కూడా చెప్పండి గోదావరి ప్రొడక్ట్స్ గురించి. అయ్యో చెప్తున్నాను అందరికి, మా చెల్లెలకి, మా సిస్టర్స్ చాలా మంది ఉన్నారు, మా చుట్టాలంతా చాలా మందికి చెప్తున్నాను. ఫోన్లు చేస్తున్నారు కానీ వాళ్ళకి కొంతమంది కలుస్తుంది, కొంతమందికి అలవాట్లేదు. మన ప్రోడక్ట్స్ అన్ని బాగున్నాయి. మా సోప్ వాడాను, నేను షాంపూ వాడాను, చాలా బాగుందన్నమాట షాంపూ. అలా జుట్టు ఉడిపోవట్లేదు అనమాట నాకు అలా. ఓకే,
ఒకవేళ హెయిర్ ఏజ్డ్ అయితే జుట్టు ఉండదు కదమ్మా, ఏజ్డ్ వాళ్ళకి. అవును, నాకు చాలా ఉంది జుట్టు, పోవట్లేదు అనమాట సరిగా. వెరీ గుడ్, ఇలానే యూజ్ చేస్తూ ఉండండి, ఓకేనా? అన్ని యూజ్ చేస్తా, ఇంకా వేరే వేరే కూడా అవసరమైతే కొంటాను తల్లి. కొనుక్కోండి, ఓకేనా? కరెక్ట్ కాదో చూసేద్దామా మరి. చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. స్వర్ణలత గారు కంగ్రాచులేషన్స్ అండి వన్స్ అగైన్. మీరు ఫీవర్ నుంచి త్వరగా కోలుకోవాలి అండ్ నెక్స్ట్ వచ్చే శుక్రవారం కూడా మీరు సెలబ్రేట్ చేసుకోండి బాగా, అండ్ మాకు కూడా కాల్ చేయండి. ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు, ఫీవర్ ఎలా ఉంది, మళ్ళీ కాల్ చేసి మాకు చెప్పండి. రైట్, మరో కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో, నమస్తే అండి. నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు? విజయలక్ష్మి అండి, చిత్తూరు. విజయలక్ష్మి చిత్తూరు నుంచి. బాగున్నారా విజయలక్ష్మి గారు? బాగున్నానండి, మీరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి, థ్యాంక్ యూ. ఎలా జరుపుకున్నారు పూజ ఈ రోజు? బాగా చేసుకున్నారా? చాలా బాగా చేసుకున్నామండి. ఓకే, ఎన్నింటికి లేచారు పొద్దున? 4కి లేసానండి. 4 o'clockకి లేసారా? అవునండి. 4 o'clockకి లేసి ఇంట్లో పనులన్నీ చేసుకొని పూజ చేసుకుని ఏం చేశారు ఈరోజు స్పెషల్స్? స్పెషల్ వచ్చి జంతికలు, కజ్జికాయలు, రవ్వంట్లు, మళ్ళా చకోడీలు. ఎన్ని రకాలు చేశారు? 5 వెరైటీసా? అవునండి. దేవుడికి మరి నైవేద్యం పెట్టారా? పెట్టానండి. మీరు తిన్నారా మరి? తిన్నానండి. పులిహోర, దద్దోజనము ఇవన్నీ చేసి పెట్టామండి. ఇవన్నీ చేశారు. అబ్బా, చాలా చక్కగా జరుపుకున్నారు అయితే. అవునండి. మీరు అక్కడ చెప్తూ ఉంటే నాకు ఇక్కడ తినాలనిపిస్తుంది విజయలక్ష్మి గారు. అండి మా ఊరికి మీ దగ్గరకు వచ్చేసేనా? వచ్చింది. కరెన్సీ తక్కువ, తర్వాత మాట్లాడతాము. కరెన్సీ తక్కువ ఉందండి. ఓకే, అర్థం కావట్లేదు విజయలక్ష్మి గారు. కరెన్సీ తక్కువ ఉండదు, ప్రశ్న అడుగుతారా అండి? ఓకే ఓకే, క్వశ్చన్కి వెళ్ళిపోదామా మనం ఫస్ట్? సరే అండి. ఓకే, అయితే క్వశ్చన్ ప్లీజ్. రైట్, క్వశ్చన్ వచ్చేసింది. తోటల పెంపకానికి గల మరొక పేరు ఏమిటి? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ మసోలే ఫార్మింగ్, ఆప్షన్ బి ఎస్టేట్ ఫార్మింగ్, ఆప్షన్ సి స్లాష్ ఫార్మింగ్, ఆప్షన్ డి ట్రాన్స్హ్యూమన్స్. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇది చాలా ఈజీ విజయలక్ష్మి గారు, ఒక్కసారి ఆలోచిస్తే మనకు వచ్చేస్తుంది. తోటల పెంపకానికి మనం ఎక్కువగా యూజ్ చేసే పదం మనకి ఆప్షన్స్ లోనే ఉంది. బయట పార్టీ చేసుకోవడానికి వెళ్తూ ఉంటారు చాలా మంది. క్లూ కూడా ఇచ్చాను మీకు. టైం అయిపోతుంది విజయలక్ష్మి గారు. కొద్దిగా ఫస్ట్ లో చెప్తారా? చూడండి, టైం అయిపోతుంది, త్వరగా ఏదైనా ఒకటి. బి అనుకుంటానండి. ఎస్టేట్ ఫార్మింగ్. అవునండి. రైట్, ఆప్షన్ ఫ్రీజ్ చేద్దామా? ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ బి ఎస్టేట్ ఫార్మింగ్. రైట్, ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఒక పాట పాడొచ్చు కదా విజయలక్ష్మి గారు మరి? పాట నెక్స్ట్ టైం పాట కాదండి, పాట చిట్కా చెప్తాను. వద్దు, పాట చెప్పండి, చిట్కా చెప్పండి. పంచదారకి చీమలు పడుతూ ఉంటాయి కదండి, లవంగాలు వేసినామంటే చీమలు రావండి. మళ్ళీ ఒకసారి చెప్పండి. పంచదారకి చీమలు వస్తూ ఉంటాయి కదా. అవునవును. దాంట్లో లవంగాలు వేసినామంటే చీమలు పట్టదండి. కొంచెం లవంగా వేసినట్లయితే చీమలు పట్టవు పంచదార. అవునండి. వెరీ గుడ్, చాలా మంచి చిట్కా చెప్పారు. కరెక్ట్ కాదు చూసేద్దామా? సరే అండి. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్.
కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు, వన్స్ అగైన్ ఇలానే కాల్ చేస్తూ ఉండండి, ఇలానే గెలుచుకుంటూ ఉండండి. రైట్, మనం ఒక్కసారి గోదబార్ ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే గనక గోదబార్ ప్రొడక్ట్స్ లో మనకి చాలా వరకు పూజా ఐటమ్స్ ఉన్నాయని చెప్తూ ఉన్నాను రోజు. అండ్ మనకి బాడీ కేర్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఒక్కసారి మనం పూజా ఐటమ్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే చాలా మంది పూజలు చాలా స్వచ్ఛమైన ప్రొడక్ట్స్ తో చేయాలి, కెమికల్ ప్రొడక్ట్స్ ఉండకూడదు అంటూ కూడా చాలా మంది అంటూ ఉంటారు. అండ్ చాలా మంది చాలా స్వచ్ఛంగా పూజలు చేస్తూ ఉంటారు. కాబట్టి గోదబార్ ప్రొడక్ట్స్ చాలా మంచి ప్రోడక్ట్స్ అని రోజు చెప్తున్నాను. అండ్ గోకి సంబంధించిన ప్రోడక్ట్స్తో మాత్రమే తయారు చేయబడతాయి అన్నమాట ఈ ప్రోడక్ట్స్ అన్ని. అండ్ మన పూజ ఐటమ్స్లో చాలా అవైలబుల్గా ఉన్నాయి. పసుపు, కుంకుమ, అలాగే చూసుకున్నట్లయితే అగర్బత్తి, ధూప్ స్టిక్స్, ఇలాంటివన్నీ చాలా మనకి అందుబాటులో ఉన్నాయి. సాంబ్రాణి పౌడర్ కూడా. సో మీకు కనుక పూజ ఐటమ్స్ కావాలి అనుకుంటే కనుక హైదరాబాద్లో నివసించే వాళ్ళందరికీ డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి కలెక్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే కనుక కింద మనకి స్క్రోలింగ్లో వస్తూ ఉంటుంది ఏ జిల్లాకి సంబంధించిన ఆ జిల్లా కాంటాక్ట్ నెంబర్. వాళ్ళని కాంటాక్ట్ అయితే కనుక మీరు గోదబార్ ప్రోడక్ట్స్ ఎక్కడున్నాయో అక్కడికి వెళ్ళి వెనుకోవచ్చు. లేదు మాకు ఫ్రీగా కావాలంటే కనుక సీతమ్మ వాకిట్లో కాల్ చేసినట్లయితే మీకే ఫ్రీగా ప్రోడక్ట్స్ దొరుకుతాయి. మరో కాలర్కి వెళ్ళిపోదాం. హలో 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 నమస్తే అండి. నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు? నేను విజయలక్ష్మి అండి, భీమవరం నుంచి. విజయలక్ష్మి గారు బాగున్నారా? బాగున్నాం అండి. ఏం చేస్తూ ఉంటారు? శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫా? హౌస్ వైఫ్ అండి. ఓకే, మరి పూజ అయిపోయిందా? అయిపోయిందండి. ఎప్పుడు లేసారు? ఏం చేశారు? ఏమేం స్పెషల్స్ చేశారు? పొంగల, పులిహోర, ప్రసాదాలు మామూలు కదండి. లక్ష్మీదేవి. ఎన్ని ఐటమ్స్ చేశారు మొత్తం ఈ రోజు? అంటే ఫస్ట్ వారం చేసుకున్నామండి. ఈ వారం పొంగల, పులిహోర చేశాను. ఫస్ట్ వారం చేసుకున్నారా పూజ? ఫస్ట్ వారం అయిపోయిందండి. ఓకే, వెరీ గుడ్. అయితే ఈ 4 వారాల్లో ఏ వారం చేసుకున్నా కానీ ఏం కాదు కదా? 4 వారాల్లో ఎప్పుడు చేసుకున్నా పర్వాలేదండి. ఓకే, ఈ రోజు అయితే నార్మల్ గా పూజ చేసుకున్నారు? మామూలుగా చేసుకున్నామండి. మరి ఫస్ట్ వారం బాగా చేసుకున్నారా? చేసుకుంటామండి. ఇంట్లోనే చేసుకున్నారా లేకపోతే ఎవరైనా పిలిచారా? లేదండి, ఓన్గా చేసుకున్నానండి. ఇంట్లోనే చేసుకున్నారా? ఓకే, వెరీ గుడ్. ఈ సంవత్సరం అందరం ఇంట్లోనే చేసుకుందాం, వచ్చే సంవత్సరం మళ్ళీ అందరం వెళ్దాం. ఓకేనా? సౌండ్ తగ్గించు. చెప్పండి. ఇంకేం లక్ష్మి గారు సంగతులు? కరోనాకు సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? తీసుకుంటున్నామండి. తీసుకుంటారు. ఏమేమి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? టెస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉందండి. ఓకే, మరి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకండి అస్సలు. వెళ్ళలేదండి. బయటికి వెళ్తే మాస్క్ పెట్టుకోండి. థ్యాంక్స్ అండి. మరి మా కోసం ఒక పాట పాడొచ్చు కదా లక్ష్మి గారు? పాట పాడమంటారా? పాడండి. జయ హారతి శుభహారతి గై కొనమ్మ శ్రీలక్ష్మీ హారతి. సేనాపురాధీశులందరికీ నీ ఇలా వేల్పువై నీవు వెలసి సేవ పాలింపు మా పరిపాలింపు. జయ హారతి శుభహారతి జై కనుమ శ్రీలక్ష్మీ హారతి. ప్రతి శుక్రవారంబు నీ పూజ చేసేడి నీ భక్తులందరికీ ఆరోగ్యము ఐశ్వర్యము తిరుగిచ్చి దీవించారావేలమ్మా రావేలమ్మా. జయ హారతి శుభహారతి జై కనుమ శ్రీలక్ష్మీ హారతి. చాలా చక్కగా పాడారు విజయలక్ష్మి గారు. థ్యాంక్ యూ సో మచ్. పూజలు ఎక్కువగా చేస్తూ ఉంటారా నార్మల్ గా? చేస్తామండి. ఓకే, మరి క్వశ్చనర్కి వెళ్ళిపోదామా మనం? వెళ్ళిపోదామండి. క్వశ్చన్ ప్లీజ్. రైట్, క్వశ్చన్ వచ్చేసింది. క్వశ్చన్: విజయనగర సామ్రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంతో పోల్చదగిన అంశం ఏది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. చూద్దామండి. ఆప్షన్ ఏ గ్రామీణ స్థానిక స్వపరిపాలన, ఆప్షన్ బి సంపద ప్రదర్శన, ఆప్షన్ సి విదేశీ దండయాత్రలు, ఆప్షన్ డి భూమి శిస్తు. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. కొంచెం క్లూ ఇస్తారండి? ఒకసారి ఆలోచించండి.
విజయనగర సామ్రాజ్యాన్ని చోళ సామ్రాజ్యంగా పోల్చదగిన అంశం ఏమిటి? మ్మ్. నేను సి అనుకుంటున్నానండి. సి అనుకుంటున్నారా? సి విదేశీ దండయాత్రలు అనుకుంటున్నానండి. మనందరికి కావాల్సింది ఎక్కువగా మనందరికీ కావాలి. Time అయిపోతుంది. బి అండి. ఆప్షన్ బి ఫ్రీజ్ చేద్దామా? కరెక్ట్ అయితే చేయండి, లేకపోతే క్లూ ఇవ్వండి. త్వరగా మీరు నాకు కన్ఫర్మ్ చేస్తే ఫ్రీజ్ చేస్తా, టైం అయిపోయింది. బి చేయండి. ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ బి, సంపద ప్రదర్శన. రైట్, ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఏదైనా చిట్కా చెప్తారా? అయ్యా చెప్పండి. విజయలక్ష్మి గారు చిట్కా చెప్తారా ఏదన్నా, లేకపోతే ఇంకో పాట పాడతారా? చెప్తానండి. చెప్పండి. మనం నిమ్మకాయలు ఎక్కువ యూజ్ చేస్తాం కదండి ఈ టైంలోని. అవును. అది మనం నిమ్మకాయ వాడిన తర్వాత ఆ చెత్తలు తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే లోపల బ్యాడ్ స్మెల్ అంతా లాక్కుంటుందండి. ఏం చేస్తే నిమ్మకాయలు తెచ్చుకొని మనం రసం తీసేసిన తర్వాత మిగిలిన చెక్కల్ని ఫ్రిడ్జ్ లో అన్ని అడ్లలో పెట్టుకుంటే అది బ్యాడ్ స్మెల్ అంతా పోతుందండి. ఓకే, బ్యాడ్ స్మెల్ పోతుంది. రైట్, చాలా మంచి చిట్కా చెప్పారు. మీరు చేస్తూ ఉంటారా అలా? చేస్తానండి. ఓకే, పాడైపోవా ఎన్ని రోజులైనా కూడా? ఎన్ని రోజులున్నా పాడవ్వండి. తర్వాత 2 days ఉన్నాక డీ ఫ్రిడ్జ్ లో వేసేస్తాను. అవి మళ్ళీ కుక్కర్ లో యూజ్ చేస్తా ఉంటానండి. ఓకే, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. కరెక్ట్ కదా చూసేద్దామా? చూసేద్దామండి. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. రైట్, చూస్తున్నారు కదా, మెజారిటీ ఆఫ్ ద లేడీస్ విన్ అవుతున్నారు ఈ రోజు. అండ్ ఇవాళ వరలక్ష్మి వ్రతం సందర్భంగా అందరినీ గెలిపిద్దామని చెప్పేసి ట్రై చేస్తున్నాను మోస్ట్లీ. కాబట్టి మీరు కూడా కాల్ చేయాలి అనుకుంటే కనుక, గోదాబార్ ప్రొడక్ట్స్ విన్ అవ్వాలి అనుకుంటే కనుక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. మరో కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో, హాయ్. హాయ్ సీతమ్మ వాకిట్లో ఎవరు మాట్లాడుతున్నారు? నా పేరు విజయలక్ష్మి. జయలక్ష్మి? విజయలక్ష్మి. విజయలక్ష్మి, ఓకే. ఇంతకు ముందు మాట్లాడిన ఆవిడ కూడా విజయలక్ష్మి. ఈ రోజు అందరు లక్ష్మీదేవిలే కాల్ చేస్తున్నారు. శుక్రవారం కదా, అందుకని లక్ష్మి వస్తున్నారు. అదే అంటున్నారు నేను కూడా. అంతా బాగుంది కానీ బిందు, నువ్వు కూడా శారీ కట్టుకుంటే బాగుంది. నేను కూడా శారీ కట్టుకుంటే బాగుండేదా? అయ్యో, నెక్స్ట్ వచ్చే శుక్రవారం పక్కా శారీ మీద వస్తాను, ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ నాకు చెప్పినందుకు. మరి మీ పూజలు అయిపోయాయా? అయిపోయింది అమ్మా. ఏం చేశారు పొద్దున్న నుంచి? ఏమేమి స్పెషల్స్ చేశారు ఈ రోజు? స్పెషల్స్ దేవుడికి పులిహారను కేసరి. ఓకే, ఈ రోజే జరుపుకున్నారా పూజ? మరి ఈ రోజే చేసుకున్నాను. ఓకే, ఇంట్లోనే సేఫ్ గా చేసుకున్నారా? బయట వాళ్ళు ఎవరైనా పిలిచారా? ఎవరు లేరు, ఎవరు లేరు, ఇంట్లోనే. రైట్, అయితే విజయలక్ష్మి గారు పిల్లలు ఉన్నారా ఇంట్లో? పాప ఉందమ్మా ఇక్కడ. చిన్న పాపనా పెద్ద పాపనా? చిన్న పాప కాదు, మ్యారేజ్ అయిన పాపే. ఓ, మ్యారేజ్ అయిపోయిందా? ఓకే, మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా కరోనాకి సంబంధించి? తీసుకుంటున్నాం బిందు. ఏమేమి తీసుకుంటున్నారు ఒకసారి మాకు కూడా చెప్పొచ్చు కదా. బయటకు వెళ్తే మాస్క్ వేసుకుంటాము. వెరీ గుడ్. శానిటైజర్ యూజ్ చేస్తాము. వెరీ గుడ్. సోషల్ డిస్టెన్స్ పాటిస్తాం. వెరీ గుడ్. 90% వెళ్ళాము, కొంచెం ఏమన్నా వెళ్ళాల్సి వస్తే తప్పని దానికి వెళ్తాం. ఓకే, మీ ప్లేస్ లో ఎలా ఉంది మరి? కరోనా వైరస్ ఎక్కువ మందికి ఉందా లేకపోతే తక్కువగానే ఉందా? ఎక్కువ ఏం లేదమ్మా, మాకు తక్కువే ఉంది. తక్కువగానే ఉందా? అయినా కూడా జాగ్రత్తగా ఉండండి, ఓకేనా? అవును. రైట్, అయితే మరి మా కోసం ఒక పాట పాడొచ్చు కదా. పాట రాదు బిందు. పాడండి విజయలక్ష్మి గారు. ఎందుకు రావు పాటలు? మూవీస్ చూస్తూ ఉంటారా? చూస్తాను. మరి మీకు నచ్చిన ఏదైనా ఒక పాట ఉంటది కదా, ఆ పాట పాడేయండి. జయ జయ శంకర. ఏంటో రాట్లా. ఇది చాలా దారుణం. ఇది స్టార్ట్ చేసి మధ్యలో ఆపకూడదు. గట్టుంది, గట్టు మీద చెట్టుంది, పెట్టుకొమ్మన తిట్టుంది, తిట్ట మనసులో ఏమో. అంతేనా? అయిపోయిందా? అయిపోయింది బిందు. ఎందుకని అలా? ప్రాక్టీస్ చేసి బాగా పాడతా. అవునా? ఓకే, అయితే నెక్స్ట్ టైం చేసినప్పుడు పక్క పాడాలి, ఓకేనా? పాడతాను దేవుడు పాడతాను. క్వశ్చనర్కి వెళ్ళిపోదామా?
వెళ్ళిపోదాం, కొంచెం వాళ్ళు గెలిపించాలి బిందు. ఓకే, ఈజీగానే ఇస్తా, గెలిపిస్తాను కూడా. ఓకేనా? ఓకే, క్లూ ఇవ్వండి. క్వశ్చన్ ప్లీజ్. లేట్ గా వస్తుంది, కొంచెం చెప్పమ్మా. చెప్తాను పక్కా. క్వశ్చన్ వచ్చేసింది, బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు? ఆప్షన్స్ చూద్దాం. ఇది చాలా ఈజీ విజయలక్ష్మి గారు. ఆప్షన్స్ ప్లీజ్. ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ పాలి, ఆప్షన్ బి ప్రాకృతం, ఆప్షన్ సి బ్రహ్మి, ఆప్షన్ డి సంస్కృతం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కొంచెం చెప్పవా, క్లూ ఇవ్వా? మళ్ళీ చెప్పాలి, ఇక రాలా ఇంకా నాకు. బుద్ధుడు ఏ భాషలో ప్రబోధించాడు? ఆప్షన్స్ పాలి, ప్రాకృతం, బ్రాహ్మి, సంస్కృతం. క్లూ కావాలా మీకు? మనకు తెలిసిన 3 భాషలు కాకుండా ఒక డిఫరెంట్ భాష ఉంది, అది. ఇంకా రాలేదు. క్లూ కూడా ఇచ్చేసాను. మనకు తెలిసిన భాషలు కాకుండా మిగిలిన ఒక భాష. మనకు తెలిసిన భాషలు 3 ఉన్నాయి, తెలియదు ఒకటి ఉంది, అదే. టైం అయిపోతుంది. బ్రాహ్మి లేకపోతే పాడి, ఏది ఫ్రీజ్ చేయమంటారు రెండిట్లో? ఒక్క నిమిషం చెప్తా. టైం అయిపోయింది. ఏదైనా ఒకటి త్వరగా చెప్తా. పాడినా బ్రాహ్మణ? త్వరగా విజయలక్ష్మి గారు. తెలిసింది కాకుండా వేరే పాడి. ఆప్షన్ ఏ పాలి. ప్లీజ్ ఫ్రీజ్ ఆప్షన్ ఏ. రైట్, ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. కాబట్టి విజయలక్ష్మి గారు అసలు ఇంతసేపు ఏం చేశారు? ఎందుకు ఇంత టైం అసలు? ఏమో మరి. రైట్, ఏం పర్లేదు. మీరు చెప్పిన ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఇంకొక పాట పాడొచ్చు కదా ఏదన్నా. పాట టెన్షన్ ఉంది, సరిగ్గా ఇవ్వాలి. అయ్యో, మీ ఆప్షన్ ఫ్రీజ్ అయిపోయింది, మీరు ఏం టెన్షన్ తీసుకోకండి, కరెక్టే అవుతుంది. మోస్ట్లీ గెలిపిస్తానని మాట ఇచ్చాను కదా, గెలిపిస్తాను పక్కా. ఓకేనా? పాట పాడండి. అయితే పాట నెక్స్ట్ టైం పాడతాను, చిట్కా చెప్తాను. ఓకే, చెప్పండి. షుగర్ పేషెంట్లు ఉంటారు కదా, వాళ్ళకి మెంతులు నైట్ నానబెట్టుకుని ఒక 1/2 స్పూన్ మార్నింగ్ వాటర్ తాగినా లేకపోతే మెంతులు తిన్నా కానీ మంచిది. ఓకే, మెంతులు నానబెట్టుకున్న వాటర్ తాగాల మనం? వాటర్ తాగొచ్చు, తినగలిగితే అవి కూడా నవ్వలేదు. అమ్మో, చాలా చేదుగా ఉంటాయి కదా విజయలక్ష్మి గారు? చేదుగా ఉంటాయి, మరి షుగర్ తగ్గాలంటే తినాలి. ఓకే, డయాబెటీస్ తగ్గాలి అనుకుంటే కనుక మెంతుల్ని నానబెట్టుకొని ఆ వాటర్ అన్నా తాగొచ్చు, లేకపోతే ఆ మెంతులు కూడా తిన్నట్టయితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది అండ్ ఆరోగ్యానికి కూడా మంచిది. అంతేనా? అవును. రైట్, చాలా మంచి చిట్కా చెప్పారు. కరెక్ట్ కాదో చూసేద్దామా? చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్ విజయలక్ష్మి గారు. చూస్తున్నారు కదా, మరి అందరూ కాల్ చేస్తున్నారు, ఆల్మోస్ట్ అందరూ విన్ అవుతున్నారు. కాబట్టి మీరు కూడా కాల్ చేయండి. ఇప్పుడైతే షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత కాల్స్ తీసుకుందాం. స్టే ట్యూన్ టు భారత్ టుడే. వెల్కమ్ బ్యాక్ టు సీతమ్మ వాకిట్లో ఆఫ్టర్ ఏ షార్ట్ బ్రేక్. అందరికీ మరొకసారి వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు తెలుపుతూ మనం ఒకసారి గోదావరి ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసినట్లయితే ఇంతకుముందు పూజా ఐటమ్స్ గురించి చెప్పాను అండ్ ఇప్పుడు బాడీ ఐటమ్స్ గురించి చెప్పాలి. బాడీ ఐటమ్స్ మనకు చాలా అవైలబుల్గా ఉన్నాయి. షాంపూ, ఆయిల్, అలాగే సోప్స్ కూడా, అండ్ అలాగే ఈ పాండమిక్ సిచ్యువేషన్లో మనకు శానిటైజర్ కూడా వచ్చేస్తుంది. కాబట్టి మీకు ఏ విధమైన ప్రొడక్ట్స్ కావాలి అనుకుంటే ఆన్లైన్లో కూడా మనం ఆర్డర్ చేసుకోవచ్చు. రైట్, మరో కాలర్కి వెళ్ళిపోదాం. హలో. హలో, సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో ఎవరు మాట్లాడుతున్నారు? స్వరూప బిందు గారు. స్వరూప గారు బాగున్నారా? బాగున్నా బిందు గారు. వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. థ్యాంక్ యూ స్వరూప గారు, మీకు కూడా వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? గుంటూరు జిల్లా. గుంటూరు జిల్లా నుంచి మాట్లాడుతున్నారు. ఓకే, మరి పనులన్నీ అయిపోయాయా ఈరోజు? అయిపోయినాయి బిందు గారు. పూజ చేసుకున్నాం, పిండి వంటలన్నీ చేసాము, అయిపోయినాయి. ఏమేం చేశారు ఈరోజు స్పెషల్స్ మరి? గారెలు, పూర్ణాలు, పొంగలి అన్ని చేసుకున్నాము. ఎన్ని ఐటమ్స్ చేశారు మొత్తం? 5 చేశారా? పూజ అయిపోయిందా మరి?
అయిపోయింది బిందు గారు, 11 గంటల కల్లా అయిపోయింది. వెరీ గుడ్. 11 o'clock అయిపోయిందా మీ పూజ ఈరోజు? అయిపోయింది. ఓకే, మరి దేవుడికి సారీ పెట్టారా? పెట్టాను బిందు గారు. ఏ కలర్ పెట్టారు? రెడ్. రెడ్ కలర్ పెట్టారా? రైట్. అయితే ఇంకేంటి మరి, పనులన్నీ అయిపోయా? లంచ్ కూడా అయిపోయిందా? లంచ్ అవ్వలేదు బిందు గారు, లేట్ గా టిఫిన్ చేసాం పూజ అయ్యాక, అందుకని లంచ్ చేయలే. ఓకే, కుకింగ్ అయితే అయిపోయింది కదా? పూజ అయితే ఎప్పుడో అయిపోయింది, టిఫిన్ అయిపోయింది. వెరీ గుడ్. ఇంకేంటి మరి సంగతులు? ఈ వారం చేసుకున్నారు కదా, ఇంకా వచ్చే వారం నార్మల్ గా పూజ అలా చేసుకుంటారా? అంతే బిందు గారు. ఓకే, మరి మా కోసం ఒక పాట పాడొచ్చు కదా? పాట పాడినా? సరే, అమ్మవారిది పాడతాను. పాడండి. సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, నదుట కుంకుమారుడు విన్నముల కన్నుల నిండుగా కాటుక వెలు, కాంచనహారము గళమున మెరి పీతాంబరలు శోభలు నిండ, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, నిండుగా కరముల బంగారు కాచులు ముత్తులకు నావాదము, గలగల మాని సౌవరికే సౌభాగ్యవంతుల జీవనంద, సౌభాగ్య లక్ష్మీ రామమ్మ, అమ్మ సౌభాగ్య లక్ష్మీ రామమ్మ. వెరీ గుడ్, చాలా చక్కగా చాలా బాగా పాడారు. స్వరూప గారు, చెప్పండి. ఇంట్లో ఎంతమంది ఉంటారు? మేము అందరూ ఉన్నామండి, మా అత్తయ్య గారు, మా మామయ్య గారు, నేను, మా వారు, మా బాబు అందరూ ఉన్నాం. ఓకే, మరి జాగ్రత్తలు తీసుకుంటున్నారా కరోనాకి సంబంధించి? తీసుకుంటున్నామండి. ఎవరిని పిలవకండి, అండ్ మీరు కూడా ఎక్కడికి వెళ్ళకండి, ఓకేనా? ఏంటండి? ఎవరిని పిలవకండి పూజకి రోజు. మా ఇంట్లో వరకే, మా అత్తయ్య గారు కన్నా మా ఇంటి అదే మా తోడుకోకుండా ఆవిడ పక్కన నాకు ఇచ్చానండి అమ్మడు, అంతే, ఇంకెవరికి పిలవాలి. ఓకే, వెరీ గుడ్. ఓన్లీ ఇంట్లోనే, ఓకేనా? అవునండి. ఇంకేంటి మరి, గోదావరి ప్రోడక్ట్స్ ఎప్పుడైనా యూజ్ చేశారా స్వరూప గారు? చేసామండి. ఎలా ఉన్నాయి ప్రోడక్ట్స్, బాగున్నాయా? బాగున్నాయండి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈ శానిటైజర్స్ కూడా చాలా బాగున్నాయండి. ఓకే, శానిటైజర్ కూడా యూజ్ చేసేసారా? హ్యాండ్ వాష్ యూజ్ చేస్తారా మరి? హ్యాండ్ వాష్ కూడా చేసామండి. హ్యాండ్ వాష్ కూడా అంతకుముందు చాలా తీసుకొచ్చాము, మేమే కొనుక్కున్నాము. ఓకే, యూజ్ చేసామండి, బాగుంది, చాలా బాగుంది. సోప్స్ కానీ, షాంపూస్ కానీ, ఆయిల్ కానీ, ఓకే, అగరబత్తీలు అన్ని యూజ్ చేసాం. అన్ని యూజ్ చేస్తున్నారా? అండ్ అన్ని బాగున్నాయి, అంతేనా? అవునండి. రైట్. అయితే మరి క్వశ్చనర్కి వెళ్ళిపోతామా మనం? వెళ్దామండి. క్వశ్చన్ ప్లీజ్. రైట్, క్వశ్చన్ వచ్చేసింది, పిన్ కోడ్ జోన్ 5 లోని రాష్ట్రాలు, ఓకేనా? ఏంటండి? పిన్ కోడ్ జోన్ 5 లోని రాష్ట్రాలు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. వినపట్లేదండి. పిన్ కోడ్ జోన్ 5 లోని రాష్ట్రాలు. పిన్ కోడ్ జోన్ లోనా? 5 లోని రాష్ట్రాలు. రైట్. ఆప్షన్స్ కూడా వచ్చేసాయి. ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి పైవన్నీ సారీ. పిన్ కోడ్ 5 అండి. టైం. మా ఆంధ్రప్రదేశ్ అండి. హలో. పిన్ కోడ్ 5 నుంచి స్టార్ట్ అయ్యేది. పిన్ కోడ్ స్టార్టింగ్ డిజిట్ దేంతో స్టార్ట్ అవుతుంది? అది ఆంధ్రప్రదేశ్ అండి అనుకుంటున్నారా? కన్ఫర్మ్ అనుకోవట్లేదు, మీరు క్లూయరా? ఒకసారి క్వశ్చన్ కరెక్ట్ చదవండి, మీకు వచ్చేస్తుంది ఆన్సర్. కరెక్ట్ చదవండి, అదే క్లూ. ఆంధ్రప్రదేశ్ అనుకున్నామండి, కరెక్ట్ చదువుతాను. పిన్ కోడ్ 5 నెంబర్స్ అంతేనా? పిన్ కోడ్ 5 తో ఎన్ని రాష్ట్రాలు చెప్పరా అండి, తొందరగా సహాయం చేయరా? కర్ణాటకనా? ఆప్షన్స్ చూడండి, మాకు అక్కడే తెలుస్తుంది. టైం అయిపోయింది. తమిళనాడు. తమిళనాడు లేదు కదండి స్వరూప గారు. సరే, ఏదైనా ఒకటి చెప్పండి. తమిళనాడు అనుకుంటున్నాము, కొంచెం సహాయం చేయరా? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆప్షన్ బి ఆంధ్రప్రదేశ్, ఆప్షన్ సి తెలంగాణ, ఆప్షన్ డి పైవన్నీ. ఒక్కసారి ఆలోచించి టక్మని చెప్పేయండి. తెలంగాణ అంటే ఒక్కటి చెప్పండి, కొంచెం క్లూ ఇవ్వండి, చిన్న ఫ్రీజ్ చేసేద్దాం తెలంగాణ, ఓకేనా? ప్లీజ్ ఆప్షన్ సి తెలంగాణ. స్వరూప గారు, ఇంత కన్ఫ్యూజ్ అయితే ఎలా అండి? అసలు మామూలు కన్ఫ్యూజన్ కాదు. ఉన్నారా?
పెట్టేశారా? రైట్, అయితే ఏం పర్లేదు. కరెక్ట్ ఆన్సర్ కాదో చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. ఐఎమ్ సో సారీ స్వరూప గారు. కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి, 5 అన్ని. పిన్ కోడ్ 5 డిజిట్తో అన్నీ స్టార్ట్ అయిపోతాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, వచ్చిన కర్ణాటక, అసలు పిన్ కోడ్ అంటేనే 5తో స్టార్ట్ అవుతుంది. కాబట్టి ఆప్షన్ డి 5 అన్ని. మీరు కొంచెం ఒక్కసారి క్వశ్చన్ సరిగ్గా చూసినట్లయితే తెలిసిపోద్ది. క్వశ్చన్లోనే రాష్ట్రాలు అని ఉంది, ఒక రాష్ట్రం కాదు రాష్ట్రాలు అని ఉంది. అందుకే అన్నాను. ఏం పర్లేదు స్వరూప గారు, మళ్ళీ కూడా కాల్ చేయొచ్చు అండ్ మళ్ళీ కూడా ఈసారి విన్ అవుదాం. ఓకేనా? రైట్, మరో కాలర్కి వెళ్ళిపోదాం. హలో 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 హలో, ఎవరు మాట్లాడుతున్నారు? నమస్తే అండి, నా పేరు ప్రియా. నమస్తే ప్రియా గారు, ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నామండి. ఓకే, వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ప్రియా గారు. థ్యాంక్ యూ అండి, సేమ్ టు యూ. రైట్, పనులనే అయిపోయా మరి? పూజ? మీ కాల్ కలిసినందుకు చాలా హ్యాపీగా ఉందండి. అవునా? నేను ఈ ప్రోగ్రామ్ 3 days నుంచి చూస్తున్నాను. ఓకే. ఇంత ముందు ఎప్పుడు చూడలేదు, కానీ చాలా త్వరగా కలిసింది కాల్ అయితే. కాల్ ట్రై చేశారు కాబట్టి కలిసింది, అంతేనా ప్రియా గారు? నిజంగా నిజమే మేడం. ట్రై చేస్తే పక్క కలుస్తుంది. ఓకేనా? ఓకే ఓకే. రైట్, ఏం చేశారు ఈరోజు స్పెషల్స్ మరి? ఈ రోజు స్పెషల్స్ పొంగలి, పప్పు పూర్ణము, గారి, పులిహోర, శనగలు చేసామండి. ఎన్ని మొత్తం 5 ఐటమ్స్ ఇవి కూడా? 5 items అండి. వెరీ గుడ్. పూజ అయిపోయిందా పొద్దున్నే మరి? 7 కల్లే పూజ అయిపోయింది. ఓ 7 o'clock. ఎన్నింటికి లేచారు పొద్దున? 3కి లేచానండి. 3కి లేచి 7 కల్లా పూజ చేసేసారా? మీరు చాలా గ్రేట్ అండి ప్రియా గారు. నాకు ఉదయాన్నే పూజ చేయడం చాలా ఇష్టం అండి. అందులోని వరలక్ష్మి వ్రతం రోజు చేయాలంటే ఇంకా ఆనందం అనమాట అది. ఓకే, అందుకే చాలా చక్కగా త్వరగా లేచి త్వరగా పూజ చేసేసుకున్నారు. త్వరగా మీ కాల్ కూడా కలిసింది. త్వరగా కాల్ కూడా కలిసింది ఈ రోజు. వెరీ గుడ్. అవునవును. రైట్, అయితే ప్రియా గారు మరి కరోనాకి చెప్పండి. సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా? చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నామండి. బయటకు వెళ్తే మాస్క్ పెట్టుకోవటం, బయటకు వెళ్ళి వచ్చి రాగానే శానిటైజర్లు వాడటం, డెటాయిల్ తో వాష్ చేసుకోవటం, సోపులతో వాష్ చేసుకోవటం, చాలా జాగ్రత్తగా ఉంటున్నాం. మేము జాగ్రత్తగా ఉంటున్నాం, మా ఇంట్లో వాళ్ళతో కూడా చాలా జాగ్రత్తగా వండిస్తున్నాం. అలానే ఉంటే పక్కన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటారు. మనకి ఏమైనా మరి పక్కన వాళ్ళు కూడా వచ్చేస్తుంది కదా. అవును కదా. రైట్, ఈ సిచ్యువేషన్ నుంచి త్వరగా బయటపడాలని చెప్పేసి అందరం కోరుకుందాం. చాలా చాలా ఉదయం కూడా అలాగే అనుకున్నాను. ముందు కరోనా నుంచి మనం త్వరగా కోలుకోవాలని నమస్కరించి ఉన్నాం ఈ రోజు ఉదయాన్నే. వెరీ గుడ్. రైట్ ప్రియా గారు, మరి మా కోసం ఒక పాట పాడొచ్చు కదా? అమ్మో, పాటలు నాకు రావండి. కావాలంటే టిప్స్ చెప్తాను. చిట్కా చెప్తారా? చెప్పండి ప్లీజ్. ఈసారి కలిసినప్పుడు ఖచ్చితంగా సాంగ్ పడతాం. ఓకే ప్రియా గారు, పర్లేదు, చిట్కా చెప్పండి. చిట్కా అంటే ఇంట్లో బియ్యము ఉంటాయి కదండి, అంటే కొంచెం ముక్కు వాసన వస్తున్నాయి అని చెప్పేసి చాలా వరకు కొంతమంది వాడరు వాటిని మన కొబ్బరి నూనె ఉంటుంది కదండి, అది లైట్ గా బియ్యానికి రాసేసి బియ్యంలో కొంచెం ఆయిల్ వేసేసి రాసేసి ఫ్యాన్ కింద గానీ ఆరపెడితే స్మెల్ రాకుండా ఉంటుంది. ఓకే, బియ్యం అంటే ముక్కు వాసన రాకుండా ఉంటుంది అనమాట. కొబ్బరి నూనె లైట్ గా రాయాలి, ఎక్కువగా రాసుకోకూడదు దాన్ని. ఓకే, రాసేసుకొని ఎండలో పెట్టమన్నారా? ఎండలో కాదు, మన నీడను పెట్టి ఆరబెట్టుకోవాలి బియ్యాన్ని. ఓకే, బియ్యం ఎక్కువగా మనకి ముక్క వాసన వస్తూ ఉంటుంది స్టోర్ చేస్తే కనుక రాకుండా. ఓకే, సో దానికి కొబ్బరి నూనె లైట్ గా అలా అలా లైట్ గా రాసేసి నీడలో ఫ్యాన్ కింద గానీ ఆరబెట్టుకుంటే బియ్యము బాగుంటాయి, స్మెల్ రాదు, ఎన్నాళ్ళున్నా బాగుంటాయి బియ్యం. ఓకే, ఎన్ని రోజులు స్టోర్ చేసుకున్నా కానీ చాలా చక్కగా ఉంటాయి. చక్కగా ఉంటాయి, ఇబ్బంది ఉండదు అనమాట మనకి. వెరీ గుడ్, చాలా మంచి చిట్కా చెప్పారు. ఎవరికి తెలియదు, నాకు తెలిసి ఈ చిట్కా మీరు ట్రై చేశారా? అంటే వేరే వాళ్ళు ఒక పెద్ద ఆవిడ చెప్పింది నాకు. ఓకే, అది నేను ఒకసారి ట్రై చేశాను అనమాట, నాకు సక్సెస్ అయింది, అందుకే ఇప్పుడు మీకు చెప్తున్నాను. వెరీ గుడ్, చాలా మంచి చిట్కా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అండి. రైట్, అయితే మరి నేనైతే క్వశ్చన్ అడుగుతాను, ఆ లోపు ఒక పాట అయితే పాడాలి ఈరోజు ప్రియా గారు మీరు. అయ్యో, పాటలు అయితే రావండి, కావాలంటే ఇంకా చిట్కా చెప్పండి. ఇంకో చిట్కా చెప్తారా? అయితే ఓకే, క్వశ్చనర్కి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ అయితే. ఓకేనా? ఓకేనండి. క్వశ్చన్ ప్లీజ్. రైట్, క్వశ్చన్ వచ్చేసింది, రాజ్యాంగంలోని ఏ షెడ్యూల్ రాష్ట్రాలు వాటి పరిధులను
వివరిస్తోంది? ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్స్ ప్లీజ్. నాకు హెల్ప్ చేయాలి మీరు ఖచ్చితంగా. పక్కా హెల్ప్ చేస్తాను. ఆప్షన్స్ వచ్చాయి. ఆప్షన్ ఏ 1, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 3, ఆప్షన్ సి 4. అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చాలా ఈజీ. అయ్యో ప్రియా గారు ఉన్నారా? అనుకుంటున్నానండి. ఆప్షన్ అనుకుంటున్నాను. రాగంగా అయితే హెల్ప్ చేయండి ప్లీజ్. పిల్లలందరూ నేను క్లాస్లో ఇలా రావాలి అనుకుంటూ ఉంటారు. ఫస్ట్ ఏ అండి? ఏ అనుకుంటున్నారా? ఫ్రీజ్ చేద్దామా? అవునండి. ఓకే ప్లీజ్ ఆప్షన్ ఏ 1. రైట్, ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది. ప్రియా గారు చెప్పండి. నేను మీకు క్లూ ఇచ్చాను కదా, మరి పాట పాడొచ్చు కదా. అయ్యో ఎలా అయితే నన్ను ఇరికిచ్చేస్తారండి మీరు మాత్రం బాగా. మీ వాయిస్ బాగుంది ప్రియా గారు, అందుకే ఇన్నిసార్లు అడుగుతున్నాను. ఇన్నిసార్లు అడుగుతానా చెప్పండి? ఎవరినైనా అడిగాను ఇన్నిసార్లు? ఓకే అండి, నాకేదో వచ్చిన 2 లైన్లు పడతాను. Okay, పాడు. తప్పేమన్నా ఉంటే అడ్జస్ట్ చేసుకోండి మీరే. ఓకే. ఎలా 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 తెలుపను ఇదలోని ప్రేమను మృదువైన మాటను. ఎలా 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 తెలుపను ఇదలోని ప్రేమను మృదువైన మాటను. గాలిలోన ఏలితోటి రాసి చూపనా, నీల మీద సిక్కు మొగ్గ వేసి చూపనా. వాలు జడల కాగితాల విరజాజులు అక్షరాలు ఏచి మోజే చూపనా. చాలా అయితే నా చేత పాడిచ్చేశారు. అసలు పాటలు రాని వాళ్ళు ఎవరు ఉండరు. పాటలు రావంటే అలా అస్సలు నమ్మొద్దు. 2 లైన్లు పాడతానని 5 లైన్లు పాడేశారు, మళ్ళీ పాటలు రావని చెప్తున్నారా? ఇది మా వారి కోసం అని పాడాం. మీ వారి కోసం అయితే పాడతారనమాట. ఈ సాంగ్ అంటే మాకు చాలా ఇష్టం అండి, అందుకే పాడాము. ఏం పర్లేదు, బట్ చాలా మీకు కాల్ కలిసినందుకే చాలా హ్యాపీగా ఉంది. విన్ అయినా విన్ అవ్వకపోయినా ఏం ఫీల్ అవ్వను. వినకపోయినా ఏం ఫీల్ అవ్వరా? రైట్ ప్రియా గారు, అసలు ఫీల్ అవ్వను. బట్ సాంగ్ అయితే చాలా బాగా పాడారు ప్రియా గారు. థ్యాంక్ యూ అండి. రైట్, మరి కరెక్టో కాదో చూసేద్దామా? ఓకే, కరెక్ట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ ప్రియా గారు వన్స్ అగైన్. చూస్తున్నారు కదా, మరి ప్రియా గారు గెలకపోయినా ఏం పర్లేదు, బట్ గెలిచేశారు మొత్తానికి అయితే. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. ఇలాగే కాల్ చేస్తూ ఉండండి. లాస్ట్ లక్కీ కాలర్ ఎవరో చూద్దాం. హలో హలో హలో, ఎవరు మాట్లాడుతున్నారు? హలో, సీతమ్మ వాకిట్లో. సీతమ్మ వాకిట్లో కామాక్షి. కామాక్షి. కామాక్షి గారు బాగున్నారా? బాగున్నారా? ఓకే, రామాక్షి ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు రామాక్షి గారు? కామాక్షి. కానా? ఓకే, కామాక్షి. ఓకేనా? కామాక్షి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎలా ఉన్నారు? మచిలీపట్నం. బాగున్నారా? బాగున్నామ్మా. ఏం చేస్తూ ఉంటారు? వరలక్ష్మి వ్రతం కదరా? అవును. ఇప్పుడే ఎంతమంది అయింది పూజ. మీ ఇంట్లో వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. అలాగేనమ్మా. చెప్పండి ఏంటి వాళ్ళందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు రా. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. పూజ అయిపోయిందా మరి? అయిపోయిందమ్మా. ఏమేం చేశారు ఈ రోజు? చక్కెర పొంగల్ చేస్తాం మేము. చక్కెర పొంగల్ చేశారు. అయిపోయిందా? నైవేద్యం పెట్టారా మరి దేవుడికి? పెట్టేస్తాను, నైవేద్యం అయిపోయింది. పూజ అయిపోయింది. మీ ప్రోగ్రామ్ కాల్ చేస్తా కూర్చున్నా. మీ ప్రోగ్రామ్ చాలా బాగుందిరా. అవునా? థ్యాంక్ యూ సో మచ్ కామాక్షి గారు. ఇలానే రోజు చూస్తూ ఉండండి. చాలా బాగుందిరా ప్రోగ్రామ్. అవునా? మా బాబు వస్తాడేమో ఫోన్ లో చూద్దాం అంటే వాడి వస్తాను, ఇంకా రాలేదు. ఇంకా ఓకే, ఫోన్ లో కూడా చూస్తాం ప్రోగ్రామ్. ఓకే, ఇలానే చూస్తూ ఉండండి. సరే
నువ్వే హెల్ప్ చేస్తావులే అని చెప్పేసి నాకు నమ్మకం రా. నేను అందరికి హెల్ప్ చేస్తూ ఉంటాను, చూస్తారు కదా మీరు రోజు. అదే మరి అందుకనే పూజ అయిపోయింది, ఇంకా ఫోన్ పట్టుకున్నాను రా. నిజంగా అమ్మవారి దయ ఉండాలి అంతే. గెలుస్తారు పక్కా ఈ రోజు, ఓకేనా? ఓకే రా. రైట్. కామాక్షి గారు, మరి కరోనాకి సంబంధించి జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏంటమ్మా? కరోనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? తీసుకుంటున్నారా? ఎలా ఉంది? ఇంటికా నుంచి బయటికి వెళ్తలేదమ్మా, ఇంట్లోనే ఉంటున్నాం. వేడి నీళ్ళు తాగుతున్నాం, గసాయం తాగుతున్నాం. ఓకే, వెరీ గుడ్. వేడిగా తీసుకుంటున్నాం. ఓకే, వెరీ గుడ్. మరి మా కోసం ఒక పాట పాడొచ్చు కదా? పాటమ్మా, మరి మేము పూర్వం వాళ్ళం కదా, మరి నవ్వుతామేమో పాట పడితే. లేదు, అస్సలు నవ్వను, మీరు పాడండి, ఓకేనా? ఎవ్వరు నవ్వరు. సరేరా, పాడండి. కన్నులలో వేయి బాటలున్నవి, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవులే. నీకలు పాపలే నీల కాంతి దీపాలు, తిరునవ్వులే పారిజాత హృదయాలు. నా సొగసే కాదైతే కలకలలాడుతే వసంతాలు, గిరిసే కన్నులలో వేయి బాటు నవిలే, అవి నా గుండెలలో అల్లరి చేస్తున్నవిలే. అంతేనా? కామాక్షి గారు, ఎవ్వరు నవ్వరు, చాలా చక్కగా చాలా బాగా పాడారు తెలుసా. ఇది పాత పాటనా? ఆ పాటరా డాక్టర్ బాబు. ఓకే, డాక్టర్ బాబు. జయలలితారా? జయలలిత పాట పాడారా? వెరీ నైస్, చాలా బాగా పాడారు మీరు. రైట్. మరి ఎందుకో ఏదైనా గొంతు ప్రాబ్లమా? ఏమైనా అయిందా గొంతుకి? రోజు తల మీద స్నానం చేస్తున్నా కదా. ఓకే, కదమ్మా. వర్షాకాలం కదా, వర్షాకాలం కదా, కొంచెం పొయ్యి ఉంటది అలా రోజు దర్శనం చేయడం వల్ల. రైట్. క్వశ్చనర్కి వెళ్ళిపోదామా మనం? కొంచెం ఈజీగా అడుగుతాను, ఓకేనా? గెలుద్దురు గాని. నేను ఉన్నాను కదా ఇక్కడ, మీకు ఎందుకో. ఫోన్ పెట్టుకుని కూర్చున్నారా? పూజ అయింది. ఓకే, చాలా బాగా మాట్లాడుతున్నారా. థ్యాంక్ యూ కామాక్షి గారు. క్వశ్చనర్కి వెళ్ళిపోదాం, ఓకేనా? క్వశ్చన్ ప్లీజ్. క్వశ్చన్ వచ్చేసింది కామాక్షి గారు, చెప్తున్నాను వినండి. మహావీరుడు జన్మించిన స్థలం ఏది? ఆప్షన్స్. మహావీరుడు జన్మించిన స్థలం ఏది? ఆప్షన్ ఏ పాటలీపుత్రం, ఆప్షన్ బి శ్రావస్తి, ఆప్షన్ సి రాజగృహ, ఆప్షన్ డి వైశాలి. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. కామాక్షి గారు, ఒక పేరు, ఒక పేరు చెప్పమ్మా. నా ఫోన్ కూడా లేదు ఇంట్లో. పాటలీపుత్రం, శ్రావస్తి, రాజగృహ, వైశాలి. టైం అయిపోతుంది. వైశాలి ఫ్రీజ్ చేద్దామా? ప్లీజ్ ఆప్షన్ డి వైశాలి. రైట్. మీరు చెప్పిన ఆప్షన్ అయితే ఫ్రీజ్ అయిపోయింది కాబట్టి ఇంకేంటి కామాక్షి గారు సంగతులు? గోదావరి ప్రొడక్ట్స్ ఎప్పుడైనా యూజ్ చేశారా? ఏంటమ్మా? మా ప్రొడక్ట్స్ ఎప్పుడైనా యూజ్ చేశారా? గోదావరి ప్రొడక్ట్స్. గోమూత్రం వాడుతాను నేను. ఓకే, రైట్. అయితే మరి ఇంకేంటి సంగతులు? ఇంకేంటి సంగతులు? లాక్డౌన్ టైంలో ఎలా అనిపిస్తుంది మీకు? అన్లాక్ చేస్తే బాగుంటుంది. లాక్డౌన్ అంటే కరెక్ట్ గా లాక్డౌన్ రైట్ రా. ఎందుకంటే మీరు జనాల్ని పట్టుకోలేకపోతున్నాం, వద్దంటే ఇంటలేదు. లాక్డౌన్ పెడతాం చాలా మంచిదండి, మంచిదమ్మా చాలా. నాకైతే బాగుంది అలా పెడతాం. వెరీ గుడ్. త్వరగా ఈ సిచ్యువేషన్ బయటపడదామని చెప్పేసి అందరం కోరుకుందాం, ఓకేనా? అవునమ్మా, మరి దేవుడు దండం పెట్టాడు, అది కరోనా తోలం అని చెప్పేసి అదే మరి దండం పెట్టుకోవడం.
అందరూ అందరూ ఆల్మోస్ట్ అందరూ అలానే అనుకుంటున్నారు, పూజ చేసిన వాళ్ళందరూ. నిజమేరా, కరెక్ట్ నిజమేనమ్మా. ఎప్పుడు కని విని ఎరగల ఈ కరోనా, కొత్తగా వింటాం. అవును, కరెక్టో కాదో చూసేద్దామా ఆన్సర్ మరి? సరేరా. రైట్ ఆన్సర్ ప్లీజ్. కంగ్రాచులేషన్స్ కామాక్షి గారు. రైట్, చూస్తున్నారు కదా, ఈరోజు ఆల్మోస్ట్ అందరూ విన్ అయిపోయారు. అండ్ విన్ అయిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. విన్ అవ్వని వాళ్ళకి ఐమ్ సో సారీ. నెక్స్ట్ టైం కాల్ చేయండి, నెక్స్ట్ టైం పక్క కాల్ కలుస్తుంది. అండ్ నేను కూడా హెల్ప్ చేస్తున్నాను, ఏం పర్లేదు, నెక్స్ట్ టైం విన్ అవుతారు. కానీ చూసారు కదా మరి ఇవాల్టి గోదాబార్ ప్రొడక్ట్స్ సీతమ్మ వాకిట్లో అందరికీ మరొకసారి ఆడవాళ్ళందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఈ రోజైతే వెళ్ళిపోతున్నాను, మళ్ళీ ఇదే టైంకి రేపు కలుస్తాను. కీప్ వాచింగ్ భారత్ టుడే.